వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జనరల్ స్టడీస్ వీడియోస్ని అప్లోడ్ చేయబడడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ వీడియో క్లాస్ యందు సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినంత వరకు, బయాలజీకి సంబంధించినంత వరకు, అస్థిపంజర వ్యవస్థ స్కెలిటల్ సిస్టమ్కి సంబంధించినంత వరకు ఒక లెవెల్ 2 టెస్ట్ ప్రోగ్రాంలో భాగంగా లెవెల్ 2 టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ గురించి చూద్దాం. మనకు తెలిసిందే అస్థిపంజర వ్యవస్థ అంటే స్కెలిటల్ సిస్టమ్ అని పిలుస్తాం. ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఒక మార్క్ ఎప్పుడు కూడా అడగడం అనేది జరుగుతూ ఉంది. క్వశ్చన్ నెంబర్ 1, మానవుని అస్థిపంజర వ్యవస్థకు సంబంధించి సరికానిది అని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్, మానవుని శరీరంలో ఎముకల సంఖ్య 206. ఎస్, ప్రౌఢ మానవుని శరీరంలో ఎముకల సంఖ్య 206. అదే మనకి చిన్నపిల్లల్లో ఎముకల యొక్క సంఖ్య అనేది 300 మనకి తెలిసిందే. చిన్నపిల్లల్లో ఎముకల యొక్క సంఖ్య 300 మనకి తెలిసిందే. అలాగే ఎముకల యొక్క అధ్యయనం ఆస్టియాలజీ అని పిలుస్తాం, ఇది కూడా రైటే. మృదులాస్థి అధ్యయనం కాండ్రాలజీ అని పిలుస్తాం, ఇది కూడా రైటే. మానవ శరీరంలో అతి గట్టి పదార్థం డెంటిన్ కాదు, ఇది ఎనామెల్ లేకపోతే పింగాణి పదార్థం. సో కావున మానవ శరీరంలో అతి గట్టి పదార్థం అనేసరికి దంతం చుట్టూ ఉంటుంది ఒక లేయర్, దాన్ని మనం ఎనామెల్ లేదా పింగాణి అని పిలుస్తాం. కావున ఇక్కడ క్వశ్చన్ నెంబర్కి ఆన్సర్ 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్దాం. సరికానిది అని అడగడం జరిగింది. మానవుని అక్షీయ అస్థిపంజరములో ఎముకల సంఖ్య, మానవుని అక్షీయ అస్థిపంజరముల ఎముకల సంఖ్య 80, ఇది రైటే. నిలువుగా మానవ శరీరంలో నిలువుగా ఉన్నటువంటి అక్షీయ అస్థిపంజరంలో ఎముకల సంఖ్య 80 ఉంటాయి. మానవుని అనుబంధ అస్థిపంజరంలో ఎముకల సంఖ్య 126. అపెండిక్యులర్ స్కెలిటన్ అంటూ నిలువుగా కాకుండా పక్కన వైపున ఉండే ఈ పక్కతలాల్లో ఉండే అస్థిపంజరంలో 126 ఎముకలు ఉంటాయి, ఇది కూడా రైటే. అదేవిధంగా మానవుని పుర్రెలో ఎముకల సంఖ్య 29, ఇది రాంగ్. మానవుని యొక్క పుర్రెలో ఎముకల యొక్క సంఖ్య అనేది 22గా గుర్తుపెట్టుకోండి. ముఖంలో 14, కపాలంలో 8, 14 + 8 22 ఎముకలు ఉంటే పుర్రెలో 22 ఎముకలు చెప్పాలి. అదే తలలో అయితే 29 ఎముకలు చెప్పాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవుని కపాలంలో ఎముకల సంఖ్య 8, ఇది కూడా రైటే. సో క్వశ్చన్ నెంబర్ 2కి ఆప్షన్ వచ్చేసరికి 3గా భావించాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, సరికానిది. మానవుని నాలుక కింద గల ఎముక హయాయిడ్. ఎస్, ఇది మనకి రైటే. మానవుని నాలుక కింద గల ఎముక హయాయిడ్ అని పిలుస్తాం. ఈ శరీరంలో ఏ ఇతర ఎముకకు అతుక్కొని ఏకైక ఎముక ఈ హయాయిడ్ ఎముకగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉరేసినప్పుడు ఈ హయాయిడ్ ఎముక అనేది చిట్లిపోవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 2, మానవ శరీరంలో అతి చిన్న ఎముక స్టేపిస్. ఎస్, మధ్య చెవిలో ఉంటుంది, దీన్ని మనం కరణాంతరాస్తి అని పిలుస్తాం. మానవుని మెడలో వెన్నుపూసల సంఖ్య 8 అన్నాం, ఇది రాంగ్. మానవుని యొక్క మెడలో వెన్నుపూసల సంఖ్య 7గా గుర్తుపెట్టుకోవాలి. పెద్దవారిలో వెన్నుపూసల సంఖ్య 26, ఇది రైటే. ఎందుకంటే చిన్నపిల్లల్లో వెన్నుపూసల యొక్క సంఖ్య 33. సో కావున ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, జతపరచము. ఇక్కడ మనకి ABCD అని ఇవ్వడం జరిగింది. సో జతృక అంటే దీన్ని మనం కాలర్ బోన్ అని పిలుస్తాం. జతృక అంటే దీన్ని మనం జనరల్గా కాలర్ బోన్ అని పిలుస్తాం. జతృక అంటే కాలర్ బోన్. నెక్స్ట్ ఉరోస్థి అంటే దీన్ని మనం ఛాతీ ఎముక అని పిలుస్తాం, ఛాతీ ఎముక. నెక్స్ట్ శీర్షధరము అట్లాస్ అంటే ఇది మెడలో ఉన్నటువంటి మొదటి వెన్నుపూస అట్లాస్. అదేవిధంగా మాలియస్ లేదా కూటకము, ఇది మధ్య చెవిలో ఉన్నటువంటి ఒక ఎముక. కావున ఇది చెవి కింద మనం గుర్తుపెట్టుకోవాలి. సో కావున ఇక్కడ జతృక అనేసరికి మనకి 4th 1 వచ్చింది కాబట్టి 4th 1 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. జతృక అంటే మనకి కాలర్ బోన్ అన్నాం కదా. సో 3rd 1 అంటే ఆప్షన్ నెంబర్ 3.
క్వశ్చన్ నెంబర్ 5 జతపరచుము అని అడగడం జరిగింది. సో ఇక్కడ గ్రీవ వెన్నుపూసలు యొక్క సంఖ్య అనేది ఎప్పుడూ కూడా మెడలో ఉన్న వెన్నుపూసల సంఖ్య మనం 7గా గుర్తుపెట్టుకోవచ్చు. మెడలో ఉన్న వెన్నుపూసల సంఖ్య 7. అదేవిధంగా సో వరహ వెన్నుపూసలు అంటే జనరల్గా మనకి 12గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి కటి వెన్నుపూసలు, ఈ కటి వెన్నుపూసల యొక్క సంఖ్య అనేది ఎంత ఉంటుంది? ఈ కటి వెన్నుపూసల యొక్క సంఖ్య అనేది జనరల్గా మనకి వరహ వెన్నుపూసలు 12, గ్రే వెన్నుపూసలు 7గా చెప్పుకున్నాం. మరి కటి వెన్నుపూసల యొక్క సంఖ్య జనరల్గా మనకి కటి వెన్నుపూసల యొక్క సంఖ్య 5. నెక్స్ట్ పుచ్చ వెన్నుపూసల సంఖ్య 4. సో కావున ఇక్కడ ఆప్షన్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఏ 4 అంటే 4 ఎక్కడ ఉంది? నెక్స్ట్ బి 12, సి 2, డి 3. సో ఆప్షన్ 4గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 6 మానవుల్లో పర్షుకులు లేదా పక్కటెముకల యొక్క సంఖ్య జనరల్గా మనకి 12 జతలు ఉంటాయి. సో కావున ఇక్కడ ఈ 12 జతలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, అనగా 24. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 మానవుని భుజవలయంలో ఎముకల యొక్క సంఖ్య అనేది జనరల్గా మనకి 4గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 4 భుజవలయంలో ఎముకల యొక్క సంఖ్య మనం 4గా గుర్తుపెట్టుకోవచ్చు భుజవలయంలో. నెక్స్ట్ మానవుని శ్రోణి వలయంలో ఎముకల సంఖ్య. శ్రోణి వలయం దీన్ని జనరల్గా మనం పెల్విక్ గడ్డిల్ అని పిలుస్తాం. ఈ పెల్విక్ గడ్డిల్లో జనరల్గా మనకి 2 ఎముకలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ సరికానిది అని అడగడం జరిగింది. సో మానవుని చేతివేళ్ల సంఖ్య ఫార్ములా ఒక బొటన వేల్లో మనకి 2 ఎముకలు ఉంటాయి. మిగతా వాటన్నింటిలో కూడా వేళలో 3 ఎముకలు ఉంటాయి. మొత్తానికి ఈ చేతుల్లో జనరల్గా మనకి బొటన వేల్లో 2, మిగతా అన్నింటిలో కూడా 3 చొప్పున ఉంటాయి. మొత్తం 14 ఎముకలు అనేవి ఉంటాయి చేతివేళ్లలో. మానవుని మణిబంధంలో ఎముకల సంఖ్య 8, ఇది రైటే. సో ఇది కూడా రైటే. మానవుని ముంజేలో గల ఎముకలు రత్ని, అరత్ని, ఇది కూడా రైటే. మానవుని చీలమండలో ఎముకల సంఖ్య 8 కాదు 7గా గుర్తుపెట్టుకోవాలి. చీలమండ యాంకిల్లో ఎముకల యొక్క సంఖ్య 8 కాదు 7గా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి 4th వన్గా గుర్తుపెట్టుకోవచ్చు. మానవ శరీరంలో అతి పొడవైన, అతిపెద్ద, అతి గట్టి ఎముక సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఫీమర్ లేకపోతే తొడ ఎముక అని పిలుస్తాం. మానవ శరీరంలో అతి పొడవైన, అతిపెద్ద, అతి గట్టి ఎముక ఫీమర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 జతపరచము. టిబియా ఫిబిలా అనేది మనకి జనరల్గా ముంగాల్లో ఉండటాన్ని గమనించాలి. టిబియా ఫిబిలా ఎముకలు ముంగాల్లో కనిపిస్తాయి. స్కాపులా అనేది మనకి భుజవలయంలో ఉంటుంది. పటెల్లా అనేది మనకి మోకాలి చిప్ప. పటెల్లా అనగానే మోకాలి చిప్ప అని పిలుస్తాం. స్టెర్నమ్ అనగానే మనం ఉరోస్తి అని చెప్తాం. కాబట్టి టిబియా ఫిబిలా ఎక్కడ ఆప్షన్ ప్రకారం చూసుకుంటే టిబియా ఫిబిలా ముంగాలు కాబట్టి మనకి 4th వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12 సరికాని వాక్యాన్ని గుర్తించండి. కీళ్ళ అధ్యయనం ఆర్థ్రాలజీ, ఇది మనకి రైటే. నెక్స్ట్ కీళ్లకు కలిగే వ్యాధులు ఆర్థరైటిస్, గౌట్, రోమటాయిడ్ ఆర్థరైటిస్, టిటానీ కండరాలకి వస్తుంది. కావున మనకి సరికాని వాక్యం ఇక్కడ ఆల్రెడీ రావటం జరిగింది. కీళ్లలో గల ద్రవం సైనోవియల్ ద్రవం, ఇది రైటే. ఆర్థరైటిస్ వ్యాధి నివారణకు తేనెటీగల విషాన్ని వాడతారు, ఇది కూడా మనకి రైటే. సో కావున ఇక్కడ మనకి టిటానీ ఉంది కాబట్టి 12వ ప్రశ్నకి 2nd ఆప్షన్ ఈజ్ ది రాంగ్గా మనం గుర్తించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 13
ఇక్కడ కీలు గురించి అడగడం జరిగింది. బంతిగిన్నె కీలు అనేసరికి మనకి ప్రధానంగా బంతిగిన్నె కీలు మనం ఎక్కడ చూస్తాం అనేసరికి ఈ భుజవలయంలో చూస్తాం. మడతబందు కీలు అనేసరికి మనం చూసేది మోచేతి కీలు. జారుడి కీలు అనేది వెన్నుపూసల మధ్యలో ఉంటుంది. బొంగరపు కీలు అనేది మొదటి వెన్నుపూస రెండో వెన్నుపూస మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏ అనేది 3 కాబట్టి ఫస్ట్ మనకి ఇక్కడ డైరెక్ట్గానే 4th వన్ నుంచి ఆప్షన్గా గుర్తించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 14. కీళ్ళలో యూరిక్ ఆమ్లం సంచయనము చెందటం వల్ల కలిగే వ్యాధి. కీళ్ళలో యూరిక్ ఆమ్లం సంచయనం చెందటం వల్ల వచ్చే వ్యాధి గౌటు వ్యాధిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. గౌటు వ్యాధి అని పిలుస్తాం. పారాథార్మోన్ అధిక స్రావం వల్ల కలిగే అస్థిపంజర వ్యాధి ఏదని అడగడం జరిగింది. సో ఇది ఆస్టియోపోరోసిస్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. విటమిన్ డి లోపం వల్ల పెద్దవారిలో కలిగే వ్యాధి ఆస్టియోమలేషియా. చిన్నపిల్లల్లో కలిగే వ్యాధి రికెట్స్. ముంజేయిలో పొడవైన ఎముక, లోవర్ ఆర్మ్, కింది చేయిలో ముంజేయిలో పొడవైనటువంటి ఎముక అని అడగటం జరిగింది. సో ముంజేయిలో పొడవైనటువంటి ఎముక. సో దీనికి మీరు కామెంట్ రూపంలో ఆన్సర్ తెలియచేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ముంజేయిలో మనకి 2 ఎముకలు కనిపిస్తాయి. ఒకటి అల్నా, 2 రేడియస్. అయితే ఇక్కడ మనం ఈ అల్నా ఏదైతే ఉందో దీన్ని మనం రత్ని అని పిలుస్తాం. ఆ రేడియస్ ఏదైతే ఉందో దీన్ని అరిత్ని అని పిలుస్తాం. కాబట్టి ఇక్కడ ఈ ముంజేయిలో మనకి 2 ఎముకలు కనిపిస్తాయి. అదే ముంగాల్లో అయితే మనకి జనరల్గా ఈ ముంగాల్లో మనకి టిబియా కనిపిస్తుంది. ఫీమర్ అనేది తొడ ఎముక మనకి తెలిసిందే. సో కావున ఇక్కడ ఆన్సర్ ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. 17వ ప్రశ్నకు ముంజేయిలో అతి పొడవైన ఎముక, లాంగెస్ట్ బోన్ ఇన్ లోవర్ ఆర్మ్. సరికానిది. మృదులాస్థిని గ్రిజిల్ అని పిలుస్తారు. ఎస్, ఇది రైటే. మృదులాస్థిని గ్రిజిల్ అని పిలుస్తాం. మృదులాస్థి మాత్రికను కాండ్రిన్ అంటారు. ఎస్, ఇది కూడా రైటే. మృదులాస్థిలో కణాలు కాండ్రోసైట్స్, ఇది కూడా రైటే. స్వరపేటికలో మృదులాస్థుల సంఖ్య 3 అని ఇవ్వడం జరిగింది. స్వరపేటికలో మృదులాస్థుల యొక్క సంఖ్య 9 మృదులాస్థులు అనేవి ఉంటాయి. 9 మృదులాస్థులు అనేవి మనం స్వరపేటికలో చూడవచ్చు. స్వరపేటికలో మృదులాస్థుల యొక్క సంఖ్య అనేది 9గా గుర్తుపెట్టుకోవాలి. వన్స్ అగైన్ స్వరపేటికలో మృదులాస్థుల యొక్క సంఖ్య అనేది 9. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4. వెలుపలి చెవిదొప్ప, సొరచేప అంతరాస్థి పంజరము, ముక్కు కొన ఉపజీవిక దీనితో నిర్మితమగును. ఇది ప్రధానంగా కార్టిలేజ్ మృదులాస్థితో నిర్మితమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఎముకను ఎముకతో కలిపి ఉంచే కొల్లాజెన్ ప్రోటీన్తో నిర్మితమైన పట్టి ఏది? ఎముకను ఎముకతో కలిపి ఉంచే దాన్ని జనరల్గా మనం ఏమని పిలుస్తారని అడిగితే లెగమెంట్ అని పిలుస్తాం, లేదా బంధనము అని పిలుస్తాం. బంధనం. అదే కండరాన్ని ఎముకతో కలిపి ఉంచేది టెండాన్ అని పిలుస్తాం. ఇది స్నాయు బంధనం. ఇది బంధనం, ఇది స్నాయు బంధనం. చాలా ఇంపార్టెంట్. సైరింగ్స్ అంటే శబ్దిని, పక్షుల్లో ఉండే శబ్దిని. లారింగ్స్ అంటే స్వరపేటిక. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది లెగమెంట్ సెకండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 21. ఎముకను కండరంతో కలిపి ఉంచే పట్టి. ఇప్పుడే చెప్పడం జరిగింది. కండరంతో అనగానే మనం టెండాన్ చెప్పాలి. టెండాన్. సరికానిది. ఎముకల్లో అత్యధికంగా గల రసాయన పదార్థము. ఎస్, కాల్షియం ఫాస్ఫేట్. ఇది రైటే. హెవర్షిన్ వ్యవస్థ ఎముకల్లో ఉండును. ఇది కూడా రైటే. కపాలం అధ్యయనాన్ని క్రేనియాలజీ అంటాం. ఇది కూడా రైటే. ఎముకల్లో గల ప్రోటీన్ కెరాటిన్. ఇది తప్పు. ఎముకల్లో గల ప్రోటీన్ అనేది జనరల్గా మనకి ఆసిన్ ఉంటుంది, కెరాటిన్ ఉండదు. ఆసిన్ అనేటువంటి ప్రోటీన్ మనం ఎముకల్లో చూడవచ్చు. ఆసిన్, కొల్లాజెన్ రెండు కూడా మనం ఎముకల్లో ఉన్నటువంటి ఆసిన్ అనేది కొల్లాజెన్ ప్రోటీన్, అది ఒక రకమైనటువంటి కొల్లాజెన్ ప్రోటీన్. సో కాబట్టి ఇక్కడ ఎముకల్లో గల ప్రోటీన్ ఆసిన్గా గుర్తుపెట్టుకోవాలి. సో 4th వన్ సరికానిది. ముఖం లేదా సౌందర్యం యొక్క అధ్యయనం. ముఖం లేదా సౌందర్యం యొక్క అధ్యయనము కాలాలజీ అని పిలుస్తాం. కాలాలజీ.
బ్యూటీ విటమిన్ మనకు తెలిసింది, విటమిన్ ఈ బ్యూటీ విటమిన్. ఒటాలజీ అనగా చెవుల యొక్క అధ్యయనం, ఒనికాలజీ అనగా గోళ్ళు యొక్క అధ్యయనం, ఓరాలజీ అనగా పర్వతాల యొక్క అధ్యయనం. సో కాబట్టి కాలాలజీ అంటే ముఖం లేదా సౌందర్యం, బ్యూటీ అధ్యయనాన్ని కాలాలజీ అని పిలుస్తాం. క్వశ్చన్ నెంబర్ 23. బాహ్యాస్థి పంజరము లేని జంతువు ఏది? బాహ్యాస్థి పంజరం లేనటువంటి జంతువు జనరల్గా మనం కప్పని తీసుకోవచ్చు. కప్పలో బాహ్యాస్థి పంజరం ఎగ్జోస్కెలిటన్ అనేది ఉండదు. తాబేల్లో మనకి పైన ఫలకాలు అనేవి ఉంటాయి. కోడికి వచ్చేసరికి ఇది పక్షి కాబట్టి కోడి కాబట్టి ఈకలు అనేవి ఉంటాయి. చేప కాబట్టి పొలుసులు అనేవి స్కేల్స్ ఉంటాయి. కాబట్టి కప్పలో బాహ్యాస్థి పంజరం ఎగ్జోస్కెలిటన్ అనేది ఉండదు. క్వశ్చన్ నెంబర్ 24. క్వశ్చన్ నెంబర్ 25. అస్థిపంజర వ్యవస్థకు దంతాలకు సోకే వ్యాధి. ఇక్కడ ఆప్షన్ పరంగా చూడండి. పోలియో, గౌట్, ఆస్టియోపోరోసిస్, ఫ్లోరోసిస్. ఫ్లోరోసిస్ అనేది అస్థిపంజర వ్యవస్థకు దంతాలకు సోకే వ్యాధి. 25. ఎరుపు అస్థి మధ్య నుండి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడే మూత్రపిండాల నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఏది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్, లాస్ట్ టైం అడగటం జరిగింది. సో ఇది మూత్రపిండాల నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఎరిథ్రోపాయిటిన్ అని పిలుస్తాం. ఎరిథ్రోపాయిటిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 27. ఎముకలకు కలిగే క్యాన్సర్. ఈ ఎముకలకు కలిగే క్యాన్సర్ అనేది జనరల్గా ఇక్కడ చూసినట్లయితే ఆస్టియోసార్కోమా. గ్లియోబ్లాస్టోమా అనేది మెదడుకు వస్తుంది. కార్సినోమా అనేది చర్మానికి వచ్చే క్యాన్సర్, ఊపిరితిత్తులు ఇలాంటి వాటికి అన్నిటికీ వచ్చే ఉపకళా కణజాలాలకు వచ్చే క్యాన్సర్ కార్సినోమా. నెక్స్ట్ లింఫోమా అనేది లింఫ్ గ్రంథులకి వచ్చే క్యాన్సర్. కావున ఇక్కడ ఎముకలకు కలిగే క్యాన్సర్ ఆస్టియోసార్కోమా. క్వశ్చన్ నెంబర్ 28. భారతదేశంలో తొలి బోన్ బ్యాంకును ఎక్కడ ప్రారంభించారు? తొలి బోన్ బ్యాంకును ఎక్కడ ప్రారంభించారు అనేసరికి ఇది చెన్నైగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. చెన్నై. మైసూర్లో మనకి బ్రెయిన్ బ్యాంక్ ఉంది, బ్రెయిన్ బ్యాంక్. లక్నోలో హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్ ఉంది, లక్నోలో హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్ అని పిలుస్తాం. సో కాబట్టి భారతదేశంలో ఆయా ప్రాంతాల్లో మనకి కొన్ని బ్యాంక్స్ అనేవి ఉండటం జరిగింది. లక్నో అయితే హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్గా మనం చెప్పుకోవచ్చు, చెన్నై అయితే బోన్ బ్యాంక్గా చెప్పుకోవచ్చు, మైసూర్ అయితే ఈ మైసూర్లో ప్రధానంగా మనకి ఫుడ్ బ్యాంక్ బ్రెయిన్ బ్యాంక్ అనేది, మెదడు బ్యాంక్ అనేది మైసూర్లో ఉండటాన్ని గమనించాలి. అయితే హైదరాబాద్కు వచ్చేసరికి మనకి సిసిఎంబి కానీ అదేవిధంగా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ టెక్నాలజీ, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ, సిసిఎంబి కానీ. సో అదేవిధంగా ఇంకా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు హైదరాబాద్లో ఉండటం మనకి తెలిసిందే. సో ఇది క్వశ్చన్ నెంబర్ 28 చెన్నైగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. కాలులో లేని ఎముకను గుర్తించండి. మానవుని యొక్క కాలులో లేని ఎముకను గుర్తించండి. ఇక్కడ టిబియా మానవుని యొక్క కాలులో ఉండే ఎముక టిబియా. ఫిబిలా ఇది కూడా కాల్లో ఉంటుంది. పటెల్లా ఇది మోకాలి చిప్ప, ఇది కూడా కాల్లో ఉంటుంది. ఇక రేడియస్ అనేది చేతిలో ఉండే ఎముక. సో కాబట్టి రేడియస్ అనేది కాల్లో లేని ఎముకగా గుర్తించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 30. సైనోవియల్ ద్రవం యొక్క pH ఎంత? జనరల్గా సైనోవియల్ ద్రవం యొక్క pH అనేది మనకి 7.25 నుంచి 7.35 ఆల్మోస్ట్ 7.4గా కూడా మనకి ఇవ్వచ్చు. 7.4గా మనం గుర్తుపెట్టుకుందాం. ఇది సైనోవియల్ ద్రవం 7.25 నుంచి 7.4 వరకు ఉంటుంది ఈ సైనోవియల్ ద్రవం యొక్క pH. సో ఆల్మోస్ట్ బ్లడ్ యొక్క pH 7.4 ఏ విధంగా అయితే మనం చెప్పుకుంటూ ఉన్నామో అలాగే ఇది కూడా 7.25 నుంచి 7.35 వరకు మనం చెప్పుకోవచ్చు. 7.4 కూడా ఇస్తూ ఉంటాడు సైనోవియల్ ద్రవం. ఇది కీళ్ళలో ఉన్నటువంటి ద్రవంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది అస్థిపంజర వ్యవస్థకి సంబంధించినంత వరకు మనకి టోటల్ 30 క్వశ్చన్స్. సో కావున సైనోవియల్ ద్రవం యొక్క pH 7.25 నుంచి 7.35గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కాలులో లేనటువంటి ఎముక రేడియస్. ఈ విధంగా మనకి అస్థిపంజర వ్యవస్థకు సంబంధించినంత వరకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇది ట్రయల్ రన్ మాదిరిగా ఫస్ట్ టైం ఈ విధంగా మనం
ఈ డిజిటల్ పద్ధతిలో ఈ విధంగా క్వశ్చన్స్ని ఈ విధంగా ఇవ్వడం అనేది ఫస్ట్ టైం జరుగుతూ ఉంది. సో దీన్ని మనం ఫర్దర్గా ఇంకా కంటిన్యూ చేసుకోవడానికి ఆస్కారం కూడా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క సజెషన్స్ కూడా ఇచ్చినట్లయితే తప్పకుండా వాటిని కూడా పాటించి మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగానే ఈ సమాచారాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది. సో ఇది మానవుని యొక్క అస్థిపంజర వ్యవస్థకి సంబంధించినంత వరకు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. సో కావున గణపతి ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి డైలీ టెస్టులతో పాటు. అదేవిధంగా మనకి రాబోయే నోటిఫికేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్కి సంబంధించి చాలా అత్యధిక స్థాయిలో ఉద్యోగాలు తీస్తూ ఉన్నారు. ఈ ఆన్లైన్ టెస్ట్ అనేవి మీకు ఫర్దర్గా ఇంకా దీనికి సంబంధించిన సమాచారం అనేది ఒక వీడియో చేసి ఈ ఆన్లైన్ టెస్ట్లు ఏ విధంగా మీకు లభిస్తాయో, అలాగే ఆన్లైన్ పీడిఎఫ్లు ఏ విధంగా మీకు లభిస్తాయో, కరెంట్ అఫైర్స్ కావచ్చు, అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్తో పాటు మనకి మ్యాగజైన్ గణపతి ఇన్స్టిట్యూట్ మ్యాగజైన్కి సంబంధించి, అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇతర సమాచారం అంతా మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక వీడియో రూపంలో మీకు ఈ ఆన్లైన్ కోచింగ్కి సంబంధించి ఒక వీడియో తప్పనిసరిగా చేసి మీ యొక్క విజయంలో నేను కూడా ఒక భాగస్వామ్యం అవుదామనే ఉద్దేశంతో ఇలాంటి టెస్ట్లు అనేవి రూపొందించడం జరుగుతూ ఉంది. సో ఒక బయాలజీ అనే కాదు, జనరల్ స్టడీస్, అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయబడడం జరుగుతూ ఉంది. మరింత సమాచారం కోసం మీరు ఫోన్ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. దిస్ ఇస్ యువర్స్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మీట్ యు టుమారో with more current affairs and general studies classes. Thank you and all the best.